హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో బన్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా తినే హల్వా కంటే ఇలా కొత్తగా ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 2 బన్నులు తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని బన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని జార్లో వేసేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లో వేసేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. 7-8 కాజు తీసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ తీసుకున్నానండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 కప్ మిల్క్ తీసుకున్నాను. వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతుండగా ఇక్కడ నేను 1/3 కప్పు షుగర్ తీసుకున్నానండి. షుగర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మరిగించుకోవాలి. మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత 5 to 10 minutes పాటు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. ఇది పాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పాన్ నుండి సపరేట్ అయిపోయిందండి. కాజు కిస్మిస్ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. మరొక 2-3 minutes పాటు కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బన్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.